హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి గింబల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ గింబల్ వచ్చేసి అమెజాన్ లో ఆర్డర్ చేశాను. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంతకు ముందు అయితే నేను ట్రైపాడ్ కూడా యూజ్ చేశాను, కాకపోతే న్యూ వర్షన్ లో వెళ్ళింది కాబట్టి ఆర్డర్ చేశాను అమెజాన్ లో. సో ఇది అన్బాక్స్ చేసే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇక్కడైతే చూపిస్తున్నాడు బాక్స్ పైన ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది. బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మాన్యువల్ కార్డ్. ఈ గింబల్ గురించి మీకు ఏమాత్రం ఐడియా లేకుంటే సో ఇది ఓపెన్ చేసి అన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటుంది, చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ యూఎస్బి కేబుల్ చార్జర్ ఇచ్చాడు, మళ్ళీ ఇది సి టైప్ లో ఉంది. సో గాయస్, మీకు ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ గింబల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడం తెలియకపోతే అక్కడ మాన్యువల్ వస్తుంది, సో దాన్ని చూసి ఓపెన్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. బెండ్ అవ్వడం మాత్రం స్మూత్గా, చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది. ఇక్కడైతే పవర్ బటన్ ఇచ్చాడు, దీన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే పోర్ట్రేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే ల్యాండ్స్కేప్లో అవుతుంది. చూడండి, ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్ అన్నమాట. చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఇచ్చాడు మనకు. సో ప్రాబ్లం ఏం లేదన్నమాట, తీసుకోవచ్చు, పర్లేదు. తక్కువ బడ్జెట్లోనే ఉంది కాబట్టి. బడ్జెట్ హెవీగా ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోకండి, ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఉన్న దాన్ని చూస్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్లూటూత్ బటన్, సో తీయచ్చు పెట్టచ్చు అన్నమాట. అలాగే మన చేతిలో పట్టుకుని కూడా క్లిక్ చేసుకోవచ్చు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని మొత్తం 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఒకటి ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మళ్ళీ సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ అలాగే మొబైల్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఒకసారి మొబైల్ అనేది గింబల్కి ఫిక్స్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో వెనకాల పవర్ బటన్ ఉంటుంది, దాన్ని 3 సెకండ్స్ వరకు క్లిక్ చేసి ఉంచితే ఆన్ అవుతుంది. సో ఆన్ అయిపోయింది మనకి. ఇంకోసారి క్లిక్ చేస్తే ఓకే ల్యాండ్స్కేప్లో వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే పోర్ట్రైట్లో వస్తుంది. ఒకవేళ మీరు షార్ట్ తీసుకోవాలి అనుకుంటే పోర్ట్రైట్లో తీసుకోవచ్చు, అలాగే వ్లాగ్ తీసుకోవాలి అనుకుంటే ల్యాండ్స్కేప్లో తీసుకోవచ్చు వీడియోని. ఓకే, బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం. ఆ బటన్ అనేది ఒక 3 సెకండ్స్ వరకు ప్రెస్ చేసి ఉంచండి, అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో అక్కడ నేమ్ అయితే వచ్చేసింది, సో ప్రెస్ చేసాం, కనెక్టింగ్ అవుతుంది. సో పేర్ వచ్చింది. ఓకే, కనెక్టెడ్ అయిపోయింది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేసినాం. ఓకే, చూడండి మీరు కూడా. సో ఎలా రొటేట్ చేసినా మాత్రం షేక్ అయితే అవుతలేదు అస్సలు కూడా. చూడండి. ఓకే, డన్. సో ఇప్పుడు ఫోటో స్టార్ట్ చేద్దాం. సో చూడొచ్చు మీరైతే కరెక్ట్ ఆ ఫొటోస్ ఎలా తీస్తున్నామో. ఓకే ఓకే, డన్. సో చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ మొబైల్ కానీ బాగుంటే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. ఇదైతే మాత్రం తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో వెయిట్ విషయానికి వస్తే మాత్రం హెవీగా అయితే ఏం లేదు, లైట్ వెయిట్గా ఉంది. మొత్తం కలిపితే 200 గ్రామ్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా మీరు కూడా ఎలా ఉందో. సో బాగే ఉంది, బట్ ఛార్జింగ్ ఆపుతుందో ఆపదో తెలియదు మనకి కూడా. సో ఎక్కువ శాతం అయితే ఛార్జింగ్ ఆపుతలేను అట్టు అనిపిస్తుంది. సో తీసుకున్నాలనుకుంటే తీసుకోండి మరి. సో చూడండి, ఒకసారి అయితే యూజ్ చేసి చూడండి ఎలా ఉంటుందో ఏంటిది సంగతి దీని గురించి. సో కెమెరా మాత్రం ఎక్కువైతే షేక్ అవ్వడం లేదు, మనకైతే బాగుంది, మొత్తానికైతే బాగుంది. ఇక్కడ వచ్చేసి లాక్ ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక ప్లేస్లో నువ్వు స్టాండింగ్ పోజ్లో పెట్టి తీయాలి అని అనుకుంటే, అది షార్ట్ కానీ వ్లాగ్ కానీ ఏదైనా తీయాలనుకుంటే సో స్టాండింగ్ పోజ్లో పెట్టేసి తీయాలి అన్నమాట. సో లాక్ వేసేసినాం అనుకో, అది రొటేట్ కాదు, ల్యాండ్స్కేప్లో కాకుండా అలాగే ఉంటుంది. అదిగో చూసారా, ప్రెస్ చేశాను, ఆటోమేటిక్ అయిపోయింది. సో నార్మల్ అయిపోయింది మొత్తానికి. మళ్ళీ ఆన్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో చూడండి, చేశాను, వచ్చింది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మళ్ళీ ల్యాండ్స్కేప్లో వచ్చేసింది. సో మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి స్టాండింగ్ పోజ్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా.
మనం ఏమైనా కర్రీస్ చేసుకునేటప్పుడు కానీ ఇంకేమైనా చేసుకోవచ్చు కానీ. సో ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని మనం. చూడండి ఓకే గైస్, అయితే మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.